మంచిదైంది, మేనేజర్ ఒప్పుకున్నాడు. ఈ పాటికి అతను అమ్మమ్మకి ఆ రిపోర్ట్ చూపించే ఉంటాడు. ఓ మై గాడ్, ఇది నా రిపోర్ట్. దీన్ని అమ్మమ్మ ఇక్కడికి తీసుకొచ్చారు. ఇది నా దగ్గర ఉంటే మరి ఒరిజినల్ రిపోర్ట్ ఎక్కడుంది? ఓ నో, ఆ రిపోర్ట్ని నేను స్వయంగా వార్డ్ బాయ్కి ఇచ్చాను. ఎక్కడికి వెళ్ళుంటాడు అతను? ఈ పాటికి అమ్మమ్మకి ఆ రిపోర్ట్ ఇచ్చేసి ఉంటాడు. ఓ నో, ఇక మా పని అయిపోయినట్టే. సారీ ఫర్ ద ట్రబుల్ మ్యామ్. యాక్చువల్లీ ఈరోజు పని కొంచెం ఎక్కువగానే ఉంది మాకు, అందుకే బహుశా తప్పు జరుగుంటుంది. అయినా నేను మీ ఇద్దరిని క్షమాపణ అడుగుతున్నాను. ఇవిగోండి ఒరిజినల్ రిపోర్ట్స్. థ్యాంక్ యూ. పోనీలే, ఈ హాస్పిటల్లో ఒక్కరైనా సరిగా పనిచేసేవాళ్ళున్నారు. థ్యాంక్ యూ. పదక్క. అక్క, ఈ రిపోర్ట్ని నువ్వు తెరిచి చూడాలి కదా, అప్పుడే మనకు తెలుస్తుంది అభి ఇంకా ప్రజ్ఞ ఏం దాస్తున్నారని. చూస్తాను ఒక్క నిమిషం. చూడు త్వరగా. ఇప్పుడు ఏం చేయను? నేను ఆల్రెడీ మ్యాటర్ సాల్వ్ చేసేసాను అని ఇందాకే ఆయనకి చెప్పేశాను. ఒకవేళ అమ్మమ్మకి నిజం తెలిసిపోయిందంటే ఆయన నన్ను ఎప్పటికీ క్షమించరేమో. అమ్మమ్మ, మీరు ఇక్కడేం చేస్తున్నారు? అది పొద్దున్న దగ్గొచ్చింది కదా, టెస్ట్ కోసం వచ్చాం. దాని రిపోర్టే ఇది. దగ్గా? కానీ మీకు దగ్గు ఉదయమే తగ్గిపోయింది కదా. లేదు లేదు ప్రజ్ఞ, దగ్గు కాదు, మోకాళ్ళు టెస్ట్ చేద్దామని వచ్చాం. అలాగా? అయితే రిపోర్ట్స్ చూపించండి. ఏం చెప్పారు డాక్టర్ గారు? లేదు, రిపోర్ట్ అంతా బానే ఉంది. డాక్టర్ గారు చెప్పారు నేను బానే ఉన్నానని. అలాగే డాక్టర్ గారు చెప్పారు అక్కయ్య పరుగెత్తగలదని. ఇంతకీ ప్రజ్ఞ, నువ్వెందుకు వచ్చావు? నేను రిపోర్ట్ బుల్బుల్ రిపోర్ట్ తీసుకుందామని వచ్చాను. అలాగా, బుల్బుల్ రిపోర్టా? తనకి ఎలా ఉందమ్మా? తనకు కూడా డాక్టర్ బాగుందనే చెప్పాడు. నా ఉద్దేశం బాగైపోతుందని చెప్పారు. అరే, ప్రజ్ఞ వచ్చింది. ఇప్పుడు రిపోర్ట్ ఎలా చదవాలి? అమ్మ, మీ రిపోర్ట్ చదవకుండా నేను రిపోర్ట్ ఆవిడ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలి? వెళ్దాం అక్క. వెళదాం, పద పద. పద. ఏం చెయ్యాలి? అమ్మమ్మ దగ్గర నుంచి నేను ఆ రిపోర్ట్ ఎలా తీసుకోవాలి? అమ్మమ్మ, మీరు అలసిపోయి ఉంటారు కదా, ఈ రిపోర్ట్ ఇవ్వండి, నేను పట్టుకుంటాను. వద్దమ్మా, ఇది మామూలు రిపోర్టే కదా. ఇదేమైనా పెద్ద బ్యాగా ఏంటి అలసిపోవడానికి? నువ్వు ప్రశాంతంగా కూర్చోమ్మా, ప్రశాంతంగా కూర్చో. ప్రజ్ఞ, ఫోన్ మాట్లాడమ్మా. మీ అమ్మగారిగా ఫోన్ చేశారు. హలో, నేను నీ మీద చాలా కోపంగా ఉన్నాను. నాకు అసలు నీతో మాట్లాడాలని లేదు. ఏమైందమ్మా? అంత పెద్ద తప్పు నేనేం చేశాను ఇప్పుడు? నువ్వు నన్ను అడుగుతున్నావా ఏం తప్పు చేశానని? ఎంతో పెద్ద తప్పు చేసావు కదమ్మా నువ్వు. నువ్వెప్పుడు నా దగ్గర ఏ విషయం దాచేదానివి కాదు కదమ్మా. ప్రతి విషయం వచ్చి నా దగ్గర చెప్పేదానివి కదా. కానీ సార్ నువ్వు నా దగ్గర ఎందుకమ్మా దాచిపెట్టావు? దయచేసి అలా అనొద్దమ్మా. నువ్వు ఒక్కదానివే కదా నన్ను అర్థం చేసుకోగలవు. ఇప్పుడు నువ్వు కూడా ఇలా మాట్లాడితే నాకు చాలా బాధగా ఉంటుందమ్మా. ప్లీజ్. అలాగా? నేనే అర్థం చేసుకోవాలా? అవునమ్మా, నేను నీకు అమ్మని. నేను నా కూతుర్ని అర్థం చేసుకుంటాను, కానీ నా ఎంతో తెలివైన కూతురు ఈసారి నన్ను అర్థం చేసుకోలేదు. నీకు తెలుసా, నేను ఎన్ని కలలు కన్నాను, ఎన్నో విషయాలు ఆలోచించాను, ఎంతో సంతోషపడ్డాను నా కూతురు తల్లి కాబోతోందని. అయినా నీకేమనిపించింది? నాకు ఆ విషయం తెలిస్తే కూడా నేనేం బాధపడ్డాను అనుకున్నావా? అమ్మ, నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే నేను ఎవరికీ ఏమీ చెప్పలేకపోయాను. నేను ఎలా ఉన్నా నువ్వు అమ్మవి కదా, నువ్వు నన్ను క్షమించొచ్చు కదా. ఏది ఫోన్ నాకివ్వు. ఏంటి సరళగారు ఇలా చేశారు? చక్కగా ఉన్న పిల్లని ఏడిపించారు కదా. ఏం చేయమంటారు, అమ్మని కదా. ప్రేమించే హక్కున్నప్పుడు తిట్టే హక్కు కూడా ఉంటుంది కదా. అది నిజమే. మీరు తల్లి కాబట్టి మీకు హక్కు ఉంటుంది. కానీ ఇది మర్చిపోకండి, ఇప్పుడు ప్రజ్ఞ మా ఇంటి కోడలు. తన కంట్లో నుంచి వచ్చే ప్రతి కన్నీటి పొట్టుకు కూడా మాదే బాధ్యత. ఒకవేళ ఆ కన్నీరు మీ వల్లొచ్చినా సరే. నిజమేనండి, మీరు సరిగ్గా చెప్పారు. తను ముందు మీ ఇంటి కోడలు, ఆ తర్వాతే నా కూతురు. కానీ నేనేం చెప్పినా అది తన మంచికే చెప్తాను కదండి. ఇంతవరకు తన నా దగ్గర ఏది దాచలేదు.
నేను ఒకటే అనుకున్నానండి, ఇక ముందైనా తను ఇలా చేయకుండా ఉండాలని. అప్పుడు మీకు ఇంకా నాకు నిజం చెప్పేస్తే మనం తనకి సాయం చేయగలం కదా. లేకపోతే చూడండి ఇప్పుడు ఏం జరిగిందో. ఇంకా ఏడుస్తోందా? ఆ ఒకసారి తనకి ఫోన్ ఇవ్వండి, నాకు తెలుసు తను ఎలా నవ్వించాలో. ఇదిగో మాట్లాడండి కొంచెం ప్రేమగా. అమ్మా. ఏమైంది? నువ్వేడుస్తున్నావా? నిజంగానే నువ్వు పిచ్చిదానివి ప్రజ్ఞ. అరే నేను నీకు అర్థమయ్యేలా చెప్తున్నానంతే. నాకు నీ గురించి తెలీదా? నువ్వెప్పుడు నేను తల ఎత్తుకుని ఉండేటట్టు చేస్తావు, అది పుట్టిలైనా సరే అత్తవారిల్లైనా సరే. ఇక నేను దేవుడి ముందు దండం పెడుతూ రోజు ఇదే ప్రార్థిస్తుంటానే ప్రజ్ఞ. ఆయన ఆశీర్వాదం నాకు 2 కూతుళ్ల రూపంలో దొరికింది అని. అలాగే నాకు కూడా. చూడు జానకి కూడా అదే చెప్తోంది. ఎందుకంటే నువ్వే ఈ ప్రపంచంలో అందరికంటే మంచి కూతురువి. అలాగే నువ్వు ఈ ప్రపంచంలో అందరికంటే మంచి అమ్మవి. అమ్మా, నేను ఇప్పుడు కారులో ఉన్నాను, ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తాను నీకు. అలాగే, నాకేం నీ మీద కోపం లేదు, సంతోషంగా ఉండు. బాయ్. అమ్మ ప్రజ్ఞ, ఇది నాకిలా ఇవ్వు. ఇది చాలా ముఖ్యమైనది కదా, నువ్వు దీన్ని అక్కడ ఇక్కడ పెట్టేశావంటే గందరగోళం జరిగిపోతుంది. అమ్మమ్మ నాకు ఆ రిపోర్ట్ ఇవ్వడం లేదు. ఆహా, అమ్మ ప్రజ్ఞ, నేను బాగా అలసిపోయాను, ఇక్కడే విశ్రాంతి తీసుకుంటాను. నువ్వు వెళ్ళమ్మా, ఇక వెళ్ళు, వెళ్ళి విశ్రాంతి తీసుకో. వెళ్ళమ్మా. నేను బానే ఉన్నానమ్మమ్మా. ఏదైనా పనుంటే చూసుకోవచ్చు కదా. నాకు ఇప్పుడు ఏ పని లేదమ్మమ్మా. అయితే ఒక పని చేస్తావా? నువ్వు వెళ్ళి నా కోసం మంచులు తీసుకురా. సరే, ఇప్పుడే తీసుకొస్తాను. అక్క, రాబిన్, రాబిన్, అందరికీ మంచినీళ్ళు తీసుకురా. మంచి పని చేశావు రాబినికి చెప్పి. అమ్మమ్మకి అక్కడ పెట్టు బాబు, పెట్టేసేళ్ళు. ఓ నో, తను వచ్చేసిందంటే దాని అర్థం ఆయన కూడా వచ్చేసుంటారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఆయన రాకముందే అమ్మమ్మ చేతిలో ఉన్న రిపోర్ట్ ఎలా తీసుకోవాలి? వాట్సాప్ నానమ్మలు, చాలా బాగున్నారు మీరిద్దరు. అలాగే నువ్వు కూడా. ఏంటి విషయం, ఈరోజు మీరిద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళొచ్చారు? అలాగా, ప్రజ్ఞ మీకు కబురు అందించేసిందన్నమాట. ఇంకా ఏమేం చెప్పింది నీకు? నాకేం చెప్పిందంటే మీరిద్దరు ఏవో టెస్టులు చేయించుకోవడానికి వెళ్ళారని. టెస్ట్ నీళ్ళు తాగండి, నీళ్ళు. వద్దు, నీళ్ళదు, నేను జ్యూస్ తాగాను. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? కూర్చో, ప్రశాంతంగా కూర్చో. మరి మీరు టెస్ట్ చేయించుకుంటే రిపోర్ట్. బానే ఉన్నాను నేను, బానే సరే ఉన్నాను. సరే, మీరు బానే ఉన్నారు, కానీ ఒకసారి రిపోర్ట్ చదవనివ్వండి. నువ్వెందుకు కంగారు పడతావు? డాక్టర్ చెప్పారు నేను బానే ఉన్నాను. చూడండి వచ్చు కదా, ఇందులో ఏముందో. నాది కదా, నువ్వు ఇలా ఎలా లాక్కోగలుగుతున్నావు? ఏంటి, ఏమైంది? ఏం రాస్తుంది అందులో? ఏం లేదు, ఇందులో అంతా బానే ఉందని ఉంది. అంతా బాగుందని నీ మొహం చూస్తే అనిపించడం లేదు. అదే నేను మీ అందరినీ కంగారు పెట్టాలనుకున్నాను, కంగారు పెట్టాను. ఎక్స్క్యూజ్ మీ. అభి, ఆగు. ప్రతిసారి తమాషా బాగుండదు అభి. ప్రెగ్నెన్సీ రిపోర్ట్. తన్ను ప్రెగ్నెంట్గా ఉందా? నువ్వు ప్రెగ్నెంటా తను? నేను నిన్నే అడుగుతున్నాను.
ఓరి భగవంతుడా, ఈ ఇంట్లో అసలు ఏం జరుగుతోంది? పెళ్ళైన ప్రజ్ఞ అసలు ప్రెగ్నెంటే కాలేదు. పెళ్లి కాని తన్ను మాత్రం ప్రెగ్నెంట్ గా ఉంది. తన్ను ఎవరైనా చెప్తావా లేదా? అసలు నీకు కూడా తెలీదా నువ్వు ప్రెగ్నెంట్ అని? అరే ఎవరైనా నాకు చెప్తారా లేదా తన్ను ప్రెగ్నెంట్ గా ఉందా లేదా అని? అవును, తను ప్రెగ్నెంట్ గా ఉంది. మీకు తెలుసా? అవును, మా ఇద్దరికి ఈ విషయం తెలుసు, తను తల్లి కాబోతోంది అని. మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు, అయినా తన్ను తల్లి కాబోతుందని మీకు తెలుసా? పైగా దీనివల్ల మీకు ఎలాంటి తేడా లేనట్టే కనిపిస్తున్నారు మీరు. కానీ ఇందులో తప్పైతే మీదే అని అంటాను నేను. మీ అమ్మాయిని పట్నం పంపించేశారు మోడల్ కావాలని. తోడుగా పెద్దవాళ్ళెవరూ లేరు, చెప్పేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు. ఒకసారి కూతురు చేయి జారిపోయిందంటే ఇలాగే ఉంటుంది. ఇలా జరగడం మంచిదంటారా? పెళ్లి కాకముందే తన్ను తల్లయింది, కానీ ఇప్పటికి మించిపోయింది లేదు. ఇప్పుడైనా తనని చెప్పమనండి, తన బిడ్డకి కాబోయే తండ్రి ఎవరని. టైం మించిపోకుండా తనకి పెళ్లి చేసేద్దాం. ఎందుకంటే తను ఏమాత్రం ఆలోచించలేదు మీ పరువును మంట కలపడానికి. అయినా తన్ను, నీకైనా తెలుసు కదా నీ బిడ్డకు తండ్రి ఎవరు అని. ఆపండి. మాకు తెలుసు ఈ బిడ్డకి తండ్రి ఎవరని. కేవలం మాకే కాదు, మీ అందరికీ కూడా అతను చాలా బాగా తెలుసు. ఎవరతను? ఈ విషయం మీరు మీ మనవడు అభిని అడిగితే బాగుంటుంది. మీరు ఈ విషయంలో మా అభిని ఎందుకు లాగుతున్నారు? నాకు నమ్మకం కలగడం లేదు. ఇదంతా విన్న తర్వాత కూడా నువ్వు సైలెంట్గా ఉన్నావా? ఒకవేళ నీకు కొంచెమైన సిగ్గు అనేది ఉంటే నువ్వే నీ ఫ్యామిలీకి చెప్పు, తను నీ బిడ్డకి తల్లి కాబోతుంది అని. మీకేమైనా మతి కాని పోయిందా? మీరేం మాట్లాడుతున్నారో మీకేమైనా అర్థమవుతోందా? నా అభికి ప్రజ్ఞతో పెళ్లి జరిగిపోయింది. అలాగే వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. తనకు తెలుసు, ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు, మీకు కూడా తెలుసు. మరి ఇలాంటి నింద ఒక పెళ్ళైన అబ్బాయి మీద వేయడానికి అసలు మీకు సిగ్గుగా అనిపించడం లేదా? ఒకవేళ ఇది తమాషా కంటే ఇది చాలా చెత్తగా ఉందని మీకు తెలుసుకోండి. తమాషా మీ మనవడు చేస్తున్నాడు నా కూతురి జీవితంతో. అబద్ధాలు చెప్తున్నాడు, మోసం చేస్తున్నాడు తనని. ఇక అన్నింటికంటే పెద్ద మోసం ఏంటంటే జస్ట్ షటప్. తను ఇక నువ్వు ఏం మాట్లాడకూడదు. మేము నీకు అవకాశం ఇచ్చాం మాట్లాడి మ్యాటర్ని సాల్వ్ చేయడానికి. జస్ట్ సీ వాట్స్ హ్యాపెనింగ్. ఈ రోజు మేము వీళ్ళకి నమ్మకం కలిగించాల్సి వస్తుంది. నువ్వు మనం ఈ రోజు చేస్తున్న పని ఇంతకు ముందే చేసుంటే ఇలా తలదించుకునే పరిస్థితి వచ్చేది కాదు. కానీ డాడ్, తను ప్లీజ్, పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నీకు మధ్యలో మాట్లాడాల్సిన అవసరం అస్సలు లేదు. మేము అబద్ధం ఎందుకు చెప్తాం? మా అమ్మాయికి అవమానం జరిగే విధంగా మేమెందుకు మాట్లాడతామో మీరే చెప్పండి. చూడండి తన్ని, చూడండి ఏం లోటు ఉంది తనకి. అందంగా ఉంది, సక్సెస్ అయ్యింది. కానీ తన కమిట్మెంట్లన్నీ వదిలేసి ఇక్కడ మీ ఇంట్లో ఉంటోంది. తన ఇంట్లో నిప్పు అంటుకుందని ఒప్పుకుంటాను, కానీ ఇంకో ఇల్లు కొనుక్కునే పరిస్థితి తనకు ఖచ్చితంగా ఉంది. తను ఇక్కడ ఎందుకు ఉంది అంటే ఏదో ఒక రోజు తనకి న్యాయం జరుగుతుంది అని, అభి తనను స్వీకరిస్తాడు అని. కానీ అభి తనకి కేవలం నచ్చజెప్తున్నాడంతే. తనకి తన హక్కుని ఇవ్వడం లేదు. ఎప్పుడు తనతో మాట్లాడినా విషయం దాచేస్తున్నాడు. ఈ రోజు చెప్తాను, రేపు చెప్తాను అని. ఆలోచించడానికి కాస్త టైం కావాలి అని. నాకు చెప్పండి, అసలు ఏ హక్కుతో నా కూతురి జీవితంతో ఆడుకుంటున్నాడు? అసలు తనని పెళ్లి చేసుకోవాలని లేనప్పుడు అసలు తనని ప్రెగ్నెంట్ ఎందుకు చేశాడు? ఆపండి. మేము మౌనంగా ఉన్నామంటే దాని అర్థం మాకు జవాబు చెప్పడం తెలియదని కాదు. మా మనవడు ఒక చాలా పెద్ద సూపర్ స్టార్. లక్షల మంది తనకి ఫ్యాన్స్ ఉన్నారు. పెళ్లి జరిగిపోయిందని తెలిసి కూడా ప్రతిరోజు ఎవరో ఒకరు పెళ్లి చేసుకోమని అడుగుతూనే ఉంటారు. మేము ఇవన్నీ అర్థం చేసుకోగలం. వాళ్ళందరూ తన ఫ్యాన్స్ అని మాకు తెలుసు. కాకపోతే ఒకటి, కొంతమంది తమని తాము సక్సెస్ఫుల్ చేసుకోవడానికి గొప్ప వాళ్ళ తోడు కావాలనుకుంటారు. ప్రెగ్నెన్సీ గురించి నాటకం ఆడతారు, తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు. చాలా ఆపండి. ఇప్పటికే చాలా మాట్లాడారు. నేను ఇలాంటి అమ్మాయిని కాదు. ఇక ఇలా మాట్లాడడం ఆపండి.
నేను ఒప్పుకుంటాను, నేను అభిలాగా సక్సెస్ఫుల్ కావాలనుకున్నాను, కానీ దాని అర్థం క్యారెక్టర్ లేనిదానని కాదు. ఒక మంచి ఫ్యామిలీ నుండి వచ్చాను, అందుకే ఇంతసేపు మౌనంగా ఉన్నాను. లేకపోతే డైరెక్ట్ గా మీడియా దగ్గరికి వెళ్ళి ఉండేదాన్ని, లేకపోతే మీ దగ్గరకు వచ్చి ఉండేదాన్ని. కానీ నేను అలా చేయలేదు. ఇప్పుడు మీకు ఇదంతా తెలిసిపోయింది కాబట్టి మీరు ఇది కూడా వినండి. అవును, నేను ప్రెగ్నెంట్ గానే ఉన్నాను. ఇక నా బిడ్డకు తండ్రి ఇంకెవరూ కాదు, మీ మనవడు అభియే. నేను ఈ రోజు వరకు నీ అంత సిగ్గులేని ఆడదాన్ని చూడలేదు. నువ్వు ఆలియా స్నేహితురాలివి, అలాగే అభి ఆలియా కన్నయ్య. కానీ నువ్వు ఎవరికి కూడా అసలు మర్యాద ఇవ్వలేదు. అరే, నీకు ఇంట్లో ఉండడానికి చోటిచ్చాం, అధికారం కాదు. కానీ నువ్వు ఇంటి యజమాని కావాలని కళ్ళు కంటున్నావా? నీలాంటి ఆడపిల్లల్ని చాలా ఆపండి. మేమిక్కడ మా అమ్మాయి పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చాం, మిమ్మల్ని అడుక్కోవాలని రాలేదు. మీరు మమ్మల్ని ఇలా అవమానించడానికి. అండ్ ఐ డోంట్ అండర్స్టాండ్, అసలు మీరు మాతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఒకవేళ మేము అబద్ధం చెప్తున్నామని మీకు అనిపిస్తే మీరు మీ మనవడిని అడిగితే నిజం తెలుస్తుంది కదా. మొత్తం నిజం ఇప్పటికిప్పుడు బయటపడిపోతుంది కదా. అవును బాబు, చెప్పు చెప్పు బాబు, నిజమేంటి? నిజం చెప్పి వీళ్ళ నోళ్లు ముయించు బాబు. నాకు బాగా తెలుసు, నా మనవడు అలా చెయ్యడం కాదు కదా, కల్లో కూడా అలా ఊహించడు. కేవలం ఒక్కసారి నువ్వు చెప్పు వీళ్ళందరూ అబద్ధం చెప్తున్నారని. తర్వాత చూడు నేను వీళ్ళకి ఎలా బుద్ధి చెప్తాను అని. అభి, నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? వీళ్ళు నీ పేరు చెప్పి ఏదేదో పిచ్చిగా వాగుతున్నారు. ఈ కూతురు ఎలా ఉందంటే తల్లిదండ్రులు కూడా అలాగే ఉన్నారు. నువ్వే తప్పు చేయలేదు, వీళ్ళు అబద్ధం చెప్తున్నారని చెప్పు. చెప్పు బాబు, చెప్పు. వీళ్ళు నీ మీద అబద్ధపు నిందలు వేస్తున్నారని చెప్పు. నిజమేంటో చెప్పు బాబు. వీళ్ళు నిజమే చెప్తున్నారు నాన్నమ్మ. ఏమన్నా? మళ్ళీ చెప్పు. అమ్మమ్మ, అభి ఏమంటున్నాడంటే నేను వీడి నోటి నుంచి వినాలనుకున్నాను. నా వైపు చూడు, చూడు నా వైపు. మళ్ళీ చెప్పు. ఏమన్నా? చెప్పు చెప్పు. నేను నీకు అబద్ధం చెప్పలేను నాన్నమ్మ. వీళ్ళు నిజమే చెప్తున్నారు. తను ప్రెగ్నెంట్ గా ఉంది. తన కడుపులో ఉన్నది నా బిడ్డే నాన్నమ్మ. నువ్వు అసలు ఎలా అనుకున్నావు నేను నీకు ప్రవీణ్కి పెళ్లి జరగనిస్తాను అని? అది నా కళ్ళ ముందు. నీ గురించి నేను వెళ్ళి అందరికీ నిజం చెప్పేస్తాను. అరే, నువ్వెందుకు కూరలకు వస్తున్నావు? నేనున్నాను కదా. పర్వాలేదమ్మా, నేను టమాటాలు కట్ చేస్తున్నాను. నువ్విక్కడ ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావా? నీకు తెలుసా, నీ పెళ్లి గురించి మాట్లాడుకున్నప్పుడు నాకు చాలా భయం వేసింది. నేను ఆలోచించాను, ఇప్పుడే ఇంత చిన్న పిల్ల, ఇంత ముద్దుగా ఉండే బుల్బుల్కి పెళ్లి జరిగిపోతుందా అని, తను కాపురం చేయడానికి వెళ్ళిపోతుందా అని. అసలు తనకి ఇంకా తెలియతేట్లే రాలేదు కదా అని. తను వెళ్ళి ఎలా కాపురం చేస్తుంది, తనెప్పుడు కూడా అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది కదా. కానీ నాకు అస్సలు తెలియదు నా కూతురు నిజంగా ఇంత తెలివిగా ఎప్పుడైపోయిందో. అమ్మ వెనకాలే తిరుగుతూ ఉంటుంది, అందరినీ నవ్విస్తూ ఆట పట్టిస్తూ ఉంటుంది. కానీ నువ్వేడ్చే సమయం వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావా? ఏడవకురా తల్లి. అమ్మా, నేనెవరికి ఏం అన్యాయం చేశాను? ఎప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది? నువ్వే చూసావు కదా, ఎప్పుడు నా జీవితంలోకి సంతోషాలు వస్తాయి, కానీ ఖచ్చితంగా ఎవరి దిష్టో తగిలిందమ్మా. కానీ నువ్వెప్పుడు చెప్తూ ఉంటావు కదా, మనిషి ఎప్పుడు కూడా నమ్మకాన్ని వదిలేయకూడదు అని. అలాగే నేను కూడా వదిలేయలేదు. కానీ ఎప్పటిదాకా? నాకిప్పుడు ఏమనిపిస్తుందంటే, నాకు ప్రవీణ్కి ఎప్పటికీ పెళ్లి కాదని. లేదమ్మా, అలా ఎప్పుడు అనకూడదు. నీకు తెలుసు కదమ్మా, ప్రజ్ఞ పెళ్లి విషయంలో నేను కూడా ఇలాగే నమ్మకం కోల్పోయాను.
ఎన్నో సంబంధాలు వచ్చేవి. ప్రతి సంబంధానికి నేను అనుకునేదాన్ని ఈ అబ్బాయి ప్రజ్ఞకి తగిన వాడు అని. కానీ కానీ ఎన్నో ఏళ్లు గడిచాయి తనకి పెళ్లి చేయడానికి. ఆ తర్వాత అభి వచ్చాడు తన జీవితంలోకి. చూసావు కదా వాళ్ళిద్దరు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో. అదే విధంగా భగవంతుడు నీకోసం కూడా సంతోషాన్ని తప్పకుండా ఇస్తాడు బుల్బుల్. నీ సంతోషాలన్నీ ఆ భగవంతుడు కోరుకున్నప్పుడు నీ దగ్గరికి వెంటనే వచ్చేస్తాయి. ఇక నువ్వైతే ప్రవీణ్ని ప్రేమిస్తున్నావు కదా, తన మీద నీకు నమ్మకం ఉండాలి కదమ్మా. తన ప్రేమ మీద, అలాగే ప్రవీణ్ మీద నీకు నమ్మకం ఉందంటే నువ్విలా ఆలోచించకూడదు ఈ పెళ్లి జరుగుతుందా లేదా అని. చూడు అంతా సర్దుకుంటుంది. నమ్మకం ఉందమ్మా. నా మీద ప్రవీణ్ ప్రేమ మీద పూర్తి నమ్మకం ఉంది. ఆలియానే కాదు, మా ఇద్దరి మధ్యలోకి ఇంకెవరూ రాలేరు. సరే అయితే ఇప్పుడే ఈ క్షణమే నాకొక ప్రమాణం చేయాలి. ముందు చేతిలో చేవే చెప్తా. ఏంటది? నువ్వెప్పుడు నాతో నవ్వుతూ మాట్లాడుతుంటావు కదా, అటు ఇటు నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటావు కదా నా బంగారు తల్లి. నేను ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటాను. ఐ ప్రామిస్ యూ. ఇలా నువ్వు ఇలాగే నవ్వుతూ ఉండాలి తల్లి. నువ్వు ఏడిస్తే అస్సలు బాగుండదు నాకు. సిగ్గులేదు? నువ్వు అసలేం చేశావు? ఇంత పెద్ద మోసమా? వైశాలి, నీ నెట్వర్క్కి ఏమైంది? ఇంత స్లో ఎలా అయిపోయింది? నీకసలు ఏమాత్రం తెలియలేదు. ఈ తను పెళ్లి కాకముందే ఇంటికి కోడలైపోయింది. నీకసలు ఛీ! కానీ ఈ తను ఉందే, తనని మెచ్చుకోవాల్సిందే. ఎంత బాగా ప్లాన్ చేసింది అసలు. పెళ్ళైన తర్వాత కూడా ఇలా మరో ఆడదాంతో సిగ్గనిపించడం లేదా? నేనసలు ఇలా ఎప్పుడు ఊహించదే లేదు. అరే నువ్విలా చేస్తావని. అరే చేస్తే చేశావు. సిగ్గులేని వాళ్ళలాగా నా మొహం మీద చెప్పొచ్చు కదా. నువ్వు కొంచెం కూడా ఆలోచించలేదా? నువ్వు ఎలా పెరిగావు, ఏ కుటుంబం నుంచి వచ్చావు? నా గురించి కాకపోయినా నువ్వు కనీసం నీ గౌరవం గురించైనా ఆలోచించుండాల్సింది కదా. నీ కుటుంబం గురించి ఆలోచించుండాల్సింది. చనిపోయిన మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించి ఉండాల్సింది. ఎందుకిలా చేశావు నువ్వు? ఎందుకిలా చేశావు? నిన్నే అడుగుతున్నా, ఎందుకిలా చేశావు?